ఒకనాడు కలికాలానికి భయపడి సౌనకాది మహామునులు బ్రహ్మదేవుడికి ప్రార్థిస్తే ఆయన మనోమయ చక్రాన్ని సృష్టించి వాళ్ళకిచ్చారు. దీనినేమి ఎక్కడ ఆగుతుందో ఆ ప్రదేశం పరమ పావనమని, అక్కడికి కలి ఎప్పుడూ ప్రవేశించడని, అక్కడ మీరు మళ్ళీ సత్యయుగం వచ్చే వరకు హాయిగా నివసించండి ఆజ్ఞాపించాడు. ఆయన మాట మీద చక్రాన్ని దొర్లించుకుంటూ సౌనకాది మహామునులు బయలుదేరారు. నైమిసారణ్యం చేరేసరికి ఆ చక్రం యొక్క నేమి తీర్ణమైంది. అందుకని వాళ్ళు ఆ అరణ్యాన్ని నివాసంగా చేసుకున్నారు. పొసహింసలేని యజ్ఞాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. మళ్ళీ సత్యయుగం వచ్చేంత వరకు కాలక్షేపం చేయడానికి సూతుడు కాలచక్రం నుంచి మొదలుపెట్టి వివిధ పురాణాల గురించి చర్చించారు. అదే క్రమంలో వ్యాసుడు గురించి, ఆయన కొడుకైన సూతుడు గురించి ప్రస్తావన వచ్చింది. అది వినగానే సౌనకాదులకు ఒక సందేహం కలిగింది. ఆపరకం లేకుండా అడిగారు, సూత మహర్షి, వ్యాసుడికి సుకుడనే కుమారుడున్నాడన్నావు. అతడు ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటి వాడు? ఈ సంహితను ఎలా పఠించాడు? సుకుడు అయోనిజుడు, అరణి సంభవుడు అని అన్నావు కదా, అది ఎలా జరిగింది? ఆయన వృత్తాంతాన్ని చెప్పమని అభ్యర్థించారు. మునులారా, పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నది తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి రోజూ కనిపించేది. వాటి పరస్పర అనురాగం ఆశ్చర్యపరిచేది. వాటి గూడు, ఆ గూటిలో అప్పుడే గుడ్డు నుంచి జన్మించిన పిచ్చుక పిల్ల వ్యాసుడు మనసును ఆకట్టుకున్నాయి. ఇంకా తోకమలవని పిచ్చుక పిల్ల, దాని ఎర్రని నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులు, అది నోరు తెరిస్తే తినుబండారాన్ని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం, తమ రెక్కలతో దాన్ని సుదూరంగా పొదువుతూ ముద్దులతో ముంచెత్తుతూ పులకరించిపోతున్న ఆ మాతాపితల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానం అంటే పక్షులకే ఇంత ప్రేమ ఉంటే ఇంకా మనుష్యుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకొని ఒకరినొకరు చూసుకొని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైనా పుత్రుడిని కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు. ఏది చేసినా చేయకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తరక్రియలన్నా చేస్తాడు కదా, పోని గయలో శ్రాద్ధం పెడతాడు కదా. సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివితేరా కౌగలించుకోవటం, లాలించటం అనేది ఉత్తమోత్తమ సుఖాలు. ఇలా ఆలోచిస్తూ వ్యాసుడి మనస్సు వికలమైంది. వేడిగా నిట్టూర్చాడు. కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు. పుత్రప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరుపర్వతం చేరుకున్నాడు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా, రుద్రుడా, వినాయకుడా, కార్తికేయుడా? వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు. అంతలో అటువైపుకి అనుకోకుండా నారద మహర్షి వీణ మీటుకుంటూ వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళనను గమనించి నారదుడు కారణం ఏమిటని అడిగాడు. వ్యాసుడు ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకపోతున్నానని తన మనసులో ఉన్న సందేహాన్ని చెప్పాడు. వ్యాస మహర్షి, వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్న బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడట. విష్ణుమూర్తి ఎప్పుడూ జ్ఞానంలోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు, దేవదేవ, నువ్వు దేనిని జ్ఞానిస్తున్నావు? ఈ తపస్సు ఎందుకోసం? నీ ఇచ్చ మాత్రం చేత ఈ జగత్తును నేను సృష్టిస్తాను. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తాడు. సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి జ్ఞానిస్తున్నావు? ఇది నాకు తెమలని సందేహంగా ఉంది. దయచేసి సమాధానం చెప్పమని ప్రార్థించాడు. సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి. నాయనా విరించి శ్రద్ధగా విను. నా మనస్సులో ఉన్నది చెబుతున్నాను. నువ్వు, నేను, శివుడు సృష్టి స్థితి లయకారులమనే ప్రపంచమంతా అనుకుంటుంది. కానీ ఈ విధులను మనతో నిర్వర్తిస్తున్నది ఆ ఆదిపరాశక్తి. నీలో ఉన్నది రాజస శక్తి, అది నీతో జగత్ సృష్టి చేయిస్తుంది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్ పాలన చేయిస్తుంది. రుద్రుడిలో ఉన్నది తామస శక్తి, సంహారం చేయిస్తుంది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మనం ముగ్గురము శక్తి ఆధీనంలోనే ఉన్నాం. నేను పరతంత్రుణ్ణి. ఈ శేషశయ్యపై నిద్రిస్తుంటాను. సమయం వచ్చినప్పుడు లేస్తుంటాను, తపస్సు చేస్తుంటాను. అంతా శక్తి అభిష్టం. నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రంలో 5000 సంవత్సరాల పాటు మధుకైటబులతో పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళెదుటే జరిగింది కదా. మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళను సంహరించగలిగాను. చతుర్ముఖ, ఆ తర్వాత వింటినారు తెగి నా శిరస్సు ఏటో ఎగిరిపడింది. అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పివరుడితో కలిసి అతికించావు. అందరూ హైగ్రీవుడు అన్నారు. భేషజాలెందుకు? నన్ను నేను ఎరుగుదును కదా. స్వతంత్రుని కాదు, శక్తి పరాధీనుణ్ణి. ఆ శక్తినే నిరంతరం జ్ఞానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడట. వ్యాస మహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని నాకు తెలియజేశాడు. అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవి పాదపద్మాలను జ్ఞానించు. నీ కోరిక నెరవేరుతుందని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుటపడ్డాడు. మేరుపర్వతం శిఖరం మీద నిశ్చలంగా తపస్సు కూర్చున్నాడు. సూతుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. జగన్నాథుడైన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపడటం ఏమిటి? గుర్రపు తలను తెచ్చి అతికించడం ఏమిటి? హైగ్రీవుడు కావడం ఏమిటి? ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది. వివరంగా చెప్పమని ప్రార్థించారు. సూతుడు అందుకున్నాడు. దాని గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.